Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799949104. హాయ్ వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఖమ్మం సభపై తెలంగాణ పాలిటిక్స్ లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఖమ్మం సభను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కానీ విని ఎరగని రీతిలో బహిరంగ సభను నిర్వహించాలని నిర్ణయించింది. తెలంగాణ జనగర్జన సభను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సర్వశక్తులు ఒడ్డుతోంది. పొంగులేటి చేరిక, భట్టి పాదయాత్ర ముగింపు రెండింటినీ కలిపి సంయుక్తంగా నిర్వహిస్తున్న సభ కావడంతో భారీగా నిర్వహించబోతోంది. గతంలో ఎన్నడూ ఎవరూ చేయలేనంత భారీగా ఈ సభను నిర్వహించాలని నిర్ణయించింది. ఖమ్మం సభా వేదిక నుంచి రాహుల్ గాంధీ తెలంగాణ ఎన్నికల సమర శంఖం పూరించబోతున్నారు. ఖమ్మం సభా వేదిక నుంచి ఎన్నికల హామీలను రాహుల్ గాంధీ ప్రస్తావిస్తారని తెలుస్తోంది. అందుకే సభకు జన సమీకరణపై నాయకులు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగానే జిల్లాలోని కాంగ్రెస్ కార్యాలయంలో నాయకులు భేటీ అయి సభ ఏర్పాట్లపై చర్చించారు. మొత్తంగా షెడ్యూల్ కి ముందే ఎన్నికలకు రెడీ అవుతోంది కాంగ్రెస్. ఖమ్మం సభ ద్వారా ఎన్నికల కౌంట్ డౌన్ మొదలు పెట్టబోతోంది. 5 లక్షల మందితో సభను ఏర్పాటు చేస్తున్నట్టు బీఆర్ఎస్ భయపడి తమ సభకు బస్సులు కూడా ఇవ్వడం లేదని పొంగులేటి విమర్శించారు. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. మీరు ఆపినంత మాత్రంలో, మంచినీళ్ళు ఆపినంత మాత్రంలో వారి గుండెల్లో నేను కాంగ్రెస్ పార్టీ ఉంటే ఆగుతారనుకుంటున్నారా? మీరు వాహనాలు ఆపినంత మాత్రంలో ప్రజలు ఆగుతారనుకుంటున్నారా? మీరు బస్సులు అయినంత మాత్రంలో ఆగుతారనుకుంటున్నారా? చివరికి మీరు చంపుతానన్నా కూడా ఏ ఒక్క కార్యకర్త కూడా భయపడేవాడు లేడు, భయపడడు కూడా. మిమ్మల్ని ఎంత తొందరగా ఈ దౌర్భాగ్యమైన ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలని ఈనాడు తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారు. తెలంగాణ జనగర్జన సభకు రాహుల్ గాంధీ వస్తూ ఉండడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఈ సభ తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ మరింత దూకుడు పెంచబోతోందని తెలుస్తోంది.